వాయిస్ వినిపిస్తుంది. వినిపిస్తుందండి. స్క్రీన్ కూడా డిస్ప్లే అవుతుందా? స్క్రీన్ డిస్ప్లే అవుతుందా? డిస్ప్లే అవుతుంది. వరకు బేస్ లైన్ కాన్ఫిగరేషన్ సంబంధించి బేసిక్ సెటప్స్ అలాగే జనరల్ లెడ్జర్ కి ఇవన్నీ కంప్లీట్ చేసాము. జనరల్ లెడ్జర్ లో డాక్యుమెంట్ రివర్స్ లో రికరింగ్ డాక్యుమెంట్స్ అనేది 2 టాపిక్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ రివర్సల్ అనేది జస్ట్ ఒక 20 మినిట్స్ ఉంటుంది. అంటే మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత అది బై మిస్టేక్ రాంగ్ గా ఇన్స్టెడ్ ఆఫ్ డెబిట్ సైడ్ అప్డేట్ చేయాల్సిన జిఎల్ బదులు క్రెడిట్ సైడ్ అప్డేట్ చేయాల్సిన జిఎల్ బదులు డెబిట్ జిఎల్ అట్లా అప్డేట్ చేసినప్పుడు, అలాగే పేమెంట్ అయిన ట్రాన్సాక్షన్ ని రివర్స్ చేయడానికి ఇలా డాక్యుమెంట్ రివర్సల్కి ఒక 20 మినిట్స్ పడుతుంది. అది ఇప్పుడు హోల్డ్ పెట్టున్నాను, ఈ వీక్ లోనే స్టార్ట్ చేయాలి చెప్తాను టైం చూసుకొని. అలాగే రికరింగ్ డాక్యుమెంట్స్ అంటే మనం ఎలా పోస్ట్ విత్ రిఫరెన్స్ తో చేస్తామో అలాగే రికరింగ్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి. అంటే రెగ్యులర్ గా రిపీటెడ్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పుడు, సేమ్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పుడు రిపీటెడ్ గా వాటిని రికరింగ్ డాక్యుమెంట్స్ పోస్టింగ్ ఉంటుంది. ఈ రెండు ఈ వీక్ మిడిల్ లో చెప్తాను. అంటే ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, రేర్ గా అడుగుతారు, బట్ అవి కూడా నేర్చుకోవాలి. సో అదర్ దాన్ అకౌంట్స్ పేబుల్ మాడ్యూల్ కి స్టార్ట్ చేద్దాం ఈ రోజు నుంచి. సో అకౌంట్స్ పేబుల్ అనేది ఇవన్నీ కూడా జిఎల్ ఒక సబ్ మాడ్యూల్, అకౌంట్స్ పేబుల్ ఒక సబ్ మాడ్యూల్, అకౌంట్స్ రిసీబుల్. మీరు ఫర్దర్ గా వర్క్ లోకి వెళ్ళినప్పుడు యూజర్స్ అయితే ఒక సబ్ మాడ్యూల్ లోనే ఒక సపరేట్ వర్క్ లోనే ఉంటారు. బట్ కన్సల్టెంట్ అనేవాళ్ళు అట్లీస్ట్ మినిమం 2 or 3 or 4 సబ్ మాడ్యూల్స్ మీద కూడా వర్క్ చేస్తారు. మాక్సిమం సినారీస్ లో 1 or 2 సబ్ మాడ్యూల్స్ మీదే ఇస్తారు కన్సల్టెంట్ వర్క్ కూడా. సో ఇప్పుడు అకౌంట్స్ పేబుల్ గురించి చెప్దాం. సో అకౌంట్స్ పేబుల్ అంటే యాజ్ పర్ నార్మల్ అకౌంట్స్ టెర్మినాలజీలో అకౌంట్స్ పేబుల్ అంటే మన వెండర్స్ సమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం యాజ్ పర్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం గూడ్స్ అండ్ సర్వీసెస్ ని పర్చేస్ చేస్తాం. హలో, యాజ్ పర్ అవర్ గూడ్స్ అండ్ సర్వీస్ యాజ్ పర్ అవర్ కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేస్ చేస్తామో వాళ్ళు మనకి కంపెనీ యాజ్ పర్ నార్మల్ అకౌంటింగ్ టెర్మినాలజీ సన్రీ క్రెడిటార్స్ అవుతారు. అంటే మనం వాళ్ళకి లైబిలిటీస్ ఉంటాం. సో సన్రీ క్రెడిటార్స్, ఆల్ సన్రీ క్రెడిటార్స్ కమ్స్ అండర్ ద బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్. సో ఈ వెండర్ కి సంబంధించి బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం వెండర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మన సిస్టమ్ లో అప్డేట్ చేయడానికి, వెండర్ కి సంబంధించిన ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అయినా మన ఎస్ఐపి లో అప్డేట్ చేయడానికి. వెండర్ కి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమేమి ఉంటాయి? వెండర్ దగ్గర నుంచి మనం మెటీరియల్స్ పర్చేజ్ చేస్తాం. సో ఆ మెటీరియల్ కి రిలవెంట్ గా నేమ్స్ డిఫైన్ చేసుకోవాలి. అలాగే వెండర్ కి సంబంధించిన ఆ ఇన్వాయిస్ ని పర్చేజ్ చేసిన గూడ్స్ వచ్చిన తర్వాత ఆ ఇన్వాయిసెస్ ని సిస్టమ్ లో అప్డేట్ చేయాలి. సో ఇన్వాయిస్ జనరేషన్, ఆ ఇన్వాయిసెస్ కి అగైనెస్ట్ గా ఫర్దర్ గా పేమెంట్ చేయాలి. సో దాన్ని పేమెంట్ అంటారు. అలాగే వెండర్ దగ్గర నుంచి ఇన్వాయిస్ వచ్చినప్పుడు ఆ ఇన్వాయిస్ యొక్క డిఫరెంట్ ఫీచర్స్ తో ఇన్వాయిస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ 1 lakh వాల్యూ ఉంటుంది. సో ఆ ఇన్వాయిస్ వాల్యూని ఇన్వాయిస్ వాల్యూ 1 lakh పర్చేస్ చేస్తే మనకి డ్యూ డేట్ ఒక 30 days ఇస్తాను అనుకోండి. సో 30 days లోపల పే చేస్తే 30 days కి బిఫోర్ అంటే 5 days బిఫోర్, 10 days బిఫోర్, 20 days బిఫోర్ పే చేస్తే కొంతమంది వెండర్లు ఆ ఇన్వాయిస్ మీద సమ్ డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది ఇస్తారు. అంటే 30 days పైన పే చేస్తే 1 lakh కి 1 lakh పే చేయాలి. లేదు 20 days ఇన్వాయిస్ పోస్ట్ చేసిన 10 days తర్వాత పే చేస్తే 5% డిస్కౌంట్ వస్తుంది. ఇన్వాయిస్ పోస్ట్ చేసిన 20 days తర్వాత పే చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. ఇలా డిస్కౌంట్స్ అనేది డిఫరెంట్ డిస్కౌంట్ పర్సంటేజ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ద వెండర్స్ ఇచ్చేటటువంటి డిస్కౌంట్ బేస్ చేసుకొని మనం ఆ డిస్కౌంట్స్ అన్ని కూడా సిస్టమ్ లో అప్డేట్ చేయాలి. ఈ వెండర్ కి సంబంధించిన పేమెంట్ టర్మ్స్ అండ్ డిస్కౌంట్స్ అనే కాన్సెప్ట్. అలాగే వెండర్ మాస్టర్ డేటా. సో వెండర్ మాస్టర్ డేటా అంటే మన కంపెనీ మన బిజినెస్ పర్పస్ కి మనము కనెక్ట్ అయ్యేటువంటి వెండర్స్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటారు. అంటే విత్ ఇన్ ఇండియాలో ఉండే వెండర్స్ ఉంటారు,
అదర్ దాన్ ఇండియాలో అంటే విత్ ఇన్ ఇండియాలో ఉండే వెండర్స్ ని డొమెస్టిక్ వెండర్స్ అంటారు. అదర్ దాన్ ఇండియాలో ఉండే వెండర్స్ ని ఇంటర్నేషనల్ వెండర్స్ అంటారు. మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కంపెనీకి మన కస్టమర్సే మనకి వెండర్స్ గా ఉంటారు. వాళ్ళని కస్టమర్స్ ఇంటర్ కంపెనీ వెండర్స్ డిఫరెంట్ టెర్మినల్స్ లో మనము వాళ్ళ యొక్క డేటాని సిస్టమ్ లో అప్డేట్ చేయాలి. అలాగే వన్ టైం వెండర్స్ అంటారు. అంటే కస్టమర్ వెండర్ మాస్టర్ డేటా అంతా సెట్ చేస్తాము, బట్ వాళ్ళు మాక్సిమం రిపీటెడ్ గా మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ని సేల్ చేయరు. వన్ టైం మాత్రమే సేల్ చేస్తారు, 1 or 2 times. వీళ్ళని వన్ టైం వెండర్స్ అనే డేటా కింద అప్డేట్ చేస్తుంది. సో అలాగే వెండర్ సంబంధించి ఇన్వాయిస్ పార్కింగ్ హోల్డింగ్ మనం ఎలాగైతే జిఎల్లో డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేసి పార్క్ చేసిందో సేమ్ ఇక్కడ కూడా అలాగే వెండర్ దగ్గర నుంచి ఇన్వాయిస్ వచ్చిన తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేనప్పుడు దానికి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని అప్డేట్ చేసి సిస్టమ్ లో హోల్డ్ చేస్తాము. ఫర్దర్ గా రివైజ్డ్ బిల్ వచ్చినప్పుడు అగైన్ పోస్ట్ చేస్తాం. అలాగే ఇన్వాయిస్ పార్కింగ్ అంటే అప్రూవల్ లెవెల్ కోసం పార్క్ చేస్తాం. సో మాన్యువల్ పేమెంట్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాష్ పేమెంట్ ఆర్ చెక్ పేమెంట్స్ ఇలా డిఫరెంట్ పేమెంట్ మాన్యువల్ గా పేమెంట్ చేస్తాం వెండర్ కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ దగ్గర నుంచి ఒక ఇన్వాయిస్ 1 lakh కి మెటీరియల్ పర్చేస్ చేస్తాం. సో వెండర్ని పిలిచి వెండర్కి 1 lakh క్యాష్ సెటిల్ చేస్తారు, లేదంటే 1 lakh సంబంధించి ఒక చెక్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా మాన్యువల్ పేమెంట్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్ పేమెంట్ అంటే ఎలక్ట్రానిక్ పేమెంట్స్. సో మాస్టర్ డేటాని బేస్ చేసుకొని డ్యూ డేట్ కంప్లీట్ అయ్యేదాన్ని బేస్ చేసుకొని మనం ఫైనల్ గా F110 అనే ఒక కాన్సెప్ట్ లోకి వెళ్ళి రన్ చేస్తే ఆటోమేటిక్ గా ఫర్దర్ గా ఇంటర్లింక్ అయ్యేటటువంటి మిడిల్ వేర్ బ్యాంకింగ్ ప్రాసెస్ అన్ని బేస్ చేసుకుని వెండర్ అకౌంట్ కి డైరెక్ట్ గా మనీ వెళ్ళిపోతుంది. సేమ్ వే వెండర్లకు కూడా మెయిల్ రూపంలో త్రూ డిఫరెంట్ వేస్ ద్వారా సో మీకు సంబంధించినటువంటి ఇన్వాయిసెస్ కి ఇంత అమౌంట్ ని మేము క్లియర్ చేస్తున్నాము అనేది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా వెళ్ళిపోతుంది. సో అలాగే రెసిడియల్ పేమెంట్స్, పార్షియల్ పేమెంట్, ఫుల్ పేమెంట్, రెసిడియల్ పేమెంట్స్ అంటే ఇన్వాయిస్ వాల్యూ 1 lakh అంటే 1 lakh లో 25,000 చేస్తే దాన్ని పార్షియల్ పేమెంట్ అంటారు. లేదు 50,000 పే చేసినా పార్షియల్ అంటారు. లేదు 1 lakh కి 1 lakh పేమెంట్ చేస్తే దాన్ని ఫుల్ పేమెంట్ అంటారు. రెసిడియల్ అంటే 1 lakh కి 50,000 పే చేస్తారు. సో ఆ 50,000 తో 1 lakh ఇన్వాయిస్ క్లియర్ అయిపోద్ది. అగైన్ ద రెస్ట్ ఆఫ్ బ్యాలెన్స్ 50,000 కి సిస్టమ్ ఇట్ విల్ జనరేట్ ద న్యూ ఇన్వాయిస్. ఇవి రెసిడియల్ పేమెంట్. అండ్ డౌన్ పేమెంట్. సో డౌన్ పేమెంట్ అంటే కొంతమంది వెండర్స్ మన దగ్గర అడ్వాన్స్ తీసుకోకుండా మనం అడిగినటువంటి మెటీరియల్ ని సప్లై చేస్తారు. సో కొంతమంది ఏంటి 100% అడ్వాన్స్, కొంతమంది అడ్వాన్స్ అడుగుతారు. ఏదర్ అది 25%, 50% లేదా 100% అనేది సపరేట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం మెటీరియల్ పర్చేస్ చేయాలంటే బిఫోర్ గా కొంత అమౌంట్ ని అడ్వాన్స్ రూపంలో అడుగుతారు. సో ఈ అడ్వాన్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని సిస్టమ్ లో మనం ఎలా రికార్డ్ చేయాలనే దానికి డౌన్ పేమెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో కొంత కాన్ఫిగరేషన్స్, సెటప్స్, కొన్ని జిఎల్స్ ని క్రియేట్ చేయాలి. ఈ పేమెంట్ టర్మ్స్, డెబిట్ అండ్ క్రెడిట్ మెమోస్. మన దగ్గర కస్టమర్ దగ్గర నుంచి వెండర్ దగ్గర నుంచి పర్చేస్ చేసిన మెటీరియల్, సేల్ చేసిన మెటీరియల్ ఏదైనా సమ్ డ్యామేజెస్ అయినప్పుడు వాటిని మళ్ళీ రివర్స్ చేసి ఇన్వాయిస్ వాల్యూలో రిడ్యూస్ చేయడం కానీ, లేదంటే ఆ అమౌంట్ ఇన్వాయిస్ వాల్యూలో రిడ్యూస్ చేసి న్యూ అమౌంట్ పే చేయడం కానీ, లేదంటే ఇన్వాయిస్ రిటర్న్ చేస్తే న్యూ ఇన్వాయిస్ ని పంపించడం, ఇవన్నీ కూడా డెబిట్ అండ్ క్రెడిట్ మెమోలో ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని అకౌంట్స్ పేబుల్ లో ఉంటుంది. సో అకౌంట్స్ పేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో పేమెంట్ సినారియోకి వచ్చేసరికి అంటే ఏదైతే మనం మాన్యువల్ పేమెంట్ కాకుండా హలో ప్లీజ్ బీ ఆన్ మ్యూట్. ఏదైతే మాన్యువల్ పేమెంట్ కాకుండా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా వెండర్ యొక్క ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయాలనుకుంటున్నాము. సో అక్కడ మనకి ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అవుతాయి. అందువల్ల ఏపీ అవ్వంగానే డైరెక్ట్ గా నేను బ్యాంకింగ్ ప్రాసెస్కి వెళ్తాను. సో ఏఆర్ అనేది సేమ్ అదే విధంగా ఉంటుంది. ఏపీలో ఆటోమేటిక్ పేమెంట్ ప్రాసెస్ స్టెప్కి రాగానే బ్యాంకింగ్ ప్రాసెస్కి వెళ్తాను. సో ఈ బ్యాంకింగ్ ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది మీకు అర్థమవుతుంది. ఏపీకి ఇంటర్లింక్ గా ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది. ఏపీకి రిలేటెడ్ ఏమి ఉండవు.
సో అకౌంట్స్ పేబుల్ గురించి ఓవరాల్ ఒక ఐడియా వచ్చింది కదా. ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ నేను కన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తాను. క్లియరా అకౌంట్స్ పేబుల్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది? క్లియర్ అండి. సో అకౌంట్స్ పేబుల్ లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ బేసిక్ కాన్ఫిగరేషన్ ఫర్ అకౌంట్స్ పేబుల్. అకౌంట్స్ పేబుల్ అంటే వెండర్ యొక్క బేసిక్ మాస్టర్ డేటా ఇన్ఫర్మేషన్ ని అప్డేట్ చేయడానికి ఒక ఎక్సెల్ షీట్ ఉంది. ఓకే, సో ఈ ఎక్సెల్ షీట్ ని బేస్ చేసుకొని మనం వెండర్ యొక్క మాస్టర్ డేటాని సిస్టమ్ లో అప్డేట్ చేస్తాము. ఇది కస్టమర్ మాస్టర్ డేటా అని ఉందండి ఇక్కడ. నేను మారుస్తాను. సేమ్ కస్టమర్ అయినా వెండర్ అయినా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్ ప్రాసెస్. సో ఇది S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూ కాన్ఫిగరేషన్స్ వస్తాయి. బట్ దీంట్లో ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ 3 స్టెప్స్ బిజినెస్ పార్ట్నర్ గ్రూప్స్ అంటే SAPలో ECC అండ్ S/4HANAకి డిఫరెన్స్ ఉంటుంది కదా. ECC అనేది ఓల్డ్ వర్షన్, S/4HANA అప్డేటెడ్ వర్షన్. సో నేను S/4HANAలో మీకు క్లాసెస్ చెప్పాలనేది ఇష్యూ ఏం కాదు, బట్ మార్కెట్లో పాసిబుల్ ఉన్నటువంటి సర్వర్స్ ఉండట్లేదు. అంటే నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆన్లైన్ సర్వర్ మాత్రమే ఉంది S/4HANA. సో వాళ్ళు రిపీటెడ్గా డేటా డిలీట్ చేస్తారు కాబట్టి నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి క్లాస్ చెప్పేటప్పుడు మళ్ళీ డిలీట్ అయిపోయింది అనుకో నాకు ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఈసీసీలోనే క్లాసెస్ చెప్తాను. ఫర్దర్గా మళ్ళీ S/4HANA అనేది కూడా ఒక 20 డేస్లో ఓవర్వ్యూగా అన్ని కాన్ఫిగరేషన్ చేసి చూపిస్తాను. అలాగే ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి ఈసీసీకి S/4HANAకి అనేది డిఫరెన్సెస్ చెప్తాను. సో ఈ ఫస్ట్ 3 పాయింట్స్ని ప్రజెంట్ అయితే దీని గురించి డిస్కస్ చేయట్లేదు. సో కమింగ్ టు వెండర్ గ్రూప్స్ క్రియేషన్. వెండర్ గ్రూప్స్ క్రియేషన్. సో ఒక నిమిషం, వెండర్ సేమ్ షీట్ వెండర్ నేమ్తో కూడా క్రియేట్ చేశాను, చూస్తాను. నో ఇష్యూలు చేస్తాను స్లోగా. సో as per our business requirement, here, for example, our company is DMart Provisions, right? So DMart Provision point of view, we have a domestic vendors. So our company name is DMart Provisions, domestic vendors. సో ఇలా మనం 4 digits నేమ్ క్రియేట్ చేసిన తర్వాత మన సిస్టంలో అప్డేట్ చేసుకునేదానికి. సో ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్స్, దెన్ ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్ గ్రూప్స్, DMart Provisions, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్స్, దెన్ వన్ టైం. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని క్రియేట్ చేస్తాం, బట్ ఎన్ని టైప్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ ఉంటాయనే దానికోసం ఇలా చెప్తున్నాను. సో డొమెస్టిక్ వెండర్ అంటే విత్ ఇన్ కంట్రీలో ఉండేటువంటి వెండర్స్ అందరిని కూడా మనం డొమెస్టిక్ వెండర్ కింద ట్రీట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ అనేది లొకేటెడ్ ఇన్ హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్ ఎనీవే. సో ఈ డిమార్ట్కి సంబంధించిన డిమార్ట్ ఇండియాలో ఒక కంపెనీ కూడా ఉంది. సో బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా వైజ్ ఉన్నాయి. సో ఈ ఇండియాలో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్కి మెటీరియల్ని సప్లై చేసే వెండరు విత్ ఇన్ ఇండియాలోనే ఉంటే, సో ఈ వెండర్స్ని డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తుంది.
సో అలాగే కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ని అదర్ దాన్ ఇండియాలో ఉండేటటువంటి వెండర్స్ సప్లై చేస్తారు. సో వీళ్ళని ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తారు. సో వన్ టైం వెండర్ అంటే వీళ్ళు సమ్ టైమ్ 1 or 2 times మాత్రమే అకౌంట్ మెటీరియల్స్ ని సప్లై చేస్తారు. సో వీళ్ళని వన్ టైం వెండర్ అకౌంట్ గ్రూప్స్ కింద ట్రీట్ చేస్తారు. ఎందుకు ఇలా అకౌంటింగ్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తామంటే సరే డిపి ఓవి ఎందుకు ఇలా క్రియేట్ చేస్తామంటే if we cannot created separate vendor groups later as per management requirement for the reporting purpose, country wise like domestic vendor wise how much amount I have to pay, international vendors wise how much I have to pay, one time vendors, like separate nature of the vendor groups wise how much amount I have to pay, till how much amount, how much worthable in how much value of goods and services we will purchase. These kind of report segregation purpose we can use the domestic vendor like vendor account groups, inventory vendor groups, and service vendor groups. సర్వీస్ వెండర్స్ అని మనం ఎందుకంటుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ డిమార్ట్ ప్రొవిజన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, బట్ రియల్ టైంలో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ పెద్ద కంపెనీస్లో ఏంటంటే ప్లాంట్స్ అండ్ మిషనరీ డిఫరెంట్ సినారీస్లో ఉంటాయి. గూడ్స్ అండ్ సర్వీస్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూస్ చేయాలంటే ప్లాంట్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఈ ప్లాంట్స్లో ప్లాంట్స్ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు మెటీరియల్ పర్చేస్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెండర్స్ ఉంటాయి. సో స్టార్ట్అప్ అయిన తర్వాత ఆ ప్లాంట్స్ కి సంబంధించి రెగ్యులర్ ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ సంబంధించి డిఫరెంట్ వెండర్స్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా సర్వీస్ వెండర్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ ప్రొవిజన్ అనుకోండి, ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెయింటెనెన్స్ కి ఏఎంసీకి సంబంధించి డిఫరెంట్ లోకల్లో వెండర్స్ ఉంటారు. సో ఈ ఏఎంసీ వెండర్స్ అంటే సంథింగ్ అక్కడ ఏదైనా మెయింటెనెన్స్ కి ఏసీలు అలా డిఫరెంట్ సర్వీస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా ఏఎంసీ కింద సర్వీస్ వెండర్స్ కింద యూజ్ చేస్తారు. సో ఇలా నేచర్ ఆఫ్ అంటే ఇలా డిఫరెంట్ బైఫర్గేషన్ చేసుకున్నందువల్ల ఫర్దర్ గా ఓవరాల్ గా రిపోర్ట్ చేసేటప్పుడు సో బ్రాంచ్ లో సర్వీస్ కి ఇంత అయింది, సో బ్రాంచ్ లో సర్వీస్ వెండర్స్ కి ఇంత పేమెంట్ చేశారు, ఈ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చినప్పుడు సిఓ పాయింట్ ఆఫ్ వ్యూలో అనాలిసిస్ చేసుకునే దానికి ఇలా బైఫర్గేషన్ అనేది యూజ్ చేస్తారు. ఇలా 3 types ఆఫ్ గ్రూప్స్ ని డివైడ్ చేస్తున్నాము. క్లియరా ఇక్కడ వరకు ఎందుకు 3 types ఆఫ్ గ్రూప్స్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం అనేది? హలో క్లియర్ అమ్మా. మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు మన సిస్టంలో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఐ మీన్ వెండర్ గ్రూప్స్ ని డిఫైన్ చేసుకోవాలి. సో వెండర్ గ్రూప్స్ ని డిఫైన్ చేయాలంటే ఫస్ట్ బేసికల్ ఎక్సెల్ ఇలా చేసాము. ఇన్ దట్ యాజ్ పర్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను ఇలా 5 ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఒక 2 or 3 అయితే సరిపోతుంది డెమో సర్వర్స్ లో. సో డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఈ 2 ని క్రియేట్ చేద్దాము. So we have a path SPRO financial accounting, new accounting. With the help of path we can move this configuration.
/n SPRO, it means home screen, as like consultant screen as per SPRO, financial accounting, new accounts, financial accounting, global settings, accounts receivable and accounts payable. So click on the accounts receivable and accounts payable, vendor accounts, master data, preparations for creating vendor master data, define accounts group. Once again, create number range. So previous existing relevanted account groups, if you want to check, then go to the position. Otherwise, if you want to create the new things, click on the new entries. So this is accounting groups creation, right? So as per our Excel sheet, domestic vendor account groups, DP, DMart provisions, domestic vendor groups, DP, DV, domestic DMart provisions, domestic vendor groups, DMart, domestic vendor group. Okay, so then this is the just text field only. So later under these groups we can update relevant information. Then click on this next arrow, next entry. Here I'll created one more, DMart provisions, international vendors, DPIV, DPIV. Here DMart provisions, INT, VN group. Again click on DMart, DMart provisions, one-time vendor groups. One-time vendor group. So here we have a one-time checkbox. When we are going to create a one-time vendor group, then only we can activate this checkbox. Okay, then save. Okay, vendor groups created. Okay, vendor groups created. Then this is the first step. Then whatever we created the vendor groups, we have to fix the number range for the vendor groups. We have to fix number range for these vendor groups. Same path. So we can see whatever we created, these three it will be displayed. Then just go back. Again, just go back. Define screen layout for company code. Create number ranges for vendors. Intervals. Again. Clear everyone till క్లియర్ number అమ్మా. account groups ni create చేసాము.
దెన్ వెండర్ ఆ అకౌంట్ వెండర్ కి సంబంధించిన అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసాము. ఈ అకౌంట్ గ్రూప్స్ కి ఒక్కొక్క గ్రూప్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో మనకి ఒక 100 వెండర్స్ ఉన్నారు. సో ఈ 100 వెండర్స్ కి ఒక నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 to 1000 నెంబర్ ఇచ్చామనుకోండి. సో ఈ డొమెస్టిక్ వెండర్ గ్రూప్స్ లో మనం 1000 వెండర్స్ ని క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. లేదు ఒక 10 ఇచ్చామనుకోండి, 1 to 10 వెండర్స్ మాత్రమే డొమెస్టిక్ గ్రూప్ కింద క్రియేట్ చేయాలి. ఫర్దర్ గా బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం ఒక 10 పైన అంటే 11, 12, 13 అలా వెండర్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వెండర్ డేటాను అప్డేట్ చేయాల్సి వచ్చినప్పుడు సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. అందుకని బిఫోర్ గా వెండర్ నెంబర్ రేంజెస్ కూడా మనము ఒక 100 అట్లా ఫిక్స్ చేసుకోవాలి. 1 to 100, 100 to 200. మనం ఎలాగైతే డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు నెంబర్ రేంజ్ ఫిక్స్ చేస్తాము, ఇక్కడ కూడా వెండర్ యొక్క వెండర్స్ కి నెంబర్ రేంజ్ ఇస్తాం. లేటర్ గా విత్ ద హెల్ప్ ఆఫ్ నెంబర్ తో మనం డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. సో బేసికల్ గా ప్రీవియస్ గా శాలరీస్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం, శాలరీ అకౌంట్ డేటా టు క్యాషియర్ బ్యాంక్. ఇప్పుడు వెండర్ దగ్గర నుంచి మనం మెటీరియల్ పర్చేజ్ చేస్తాం. సో వెండర్ దగ్గర నుంచి మెటీరియల్ పర్చేజ్ చేసినప్పుడు వెండర్ అనేది పర్సనల్ అకౌంట్ గివర్ కాబట్టి క్రెడిట్ లో అప్డేట్ చేస్తాము. సో మెటీరియల్ ఏంది, రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం అనుకోండి, అవి మనకి కరెంట్ అసెట్స్ కింద ఉంటాయి. ఆల్ కరెంట్ అసెట్స్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ అయితే దాన్ని డెబిట్ చేస్తాం. సో మెటీరియల్ అకౌంట్ డెబిట్, వెండర్ అకౌంట్ క్రెడిట్. సో ఇక్కడ వెండర్ నేమ్ అంటే నెంబర్ తో డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్క వెండర్ ఐడెంటిఫికేషన్ కోసం ఒక సపరేట్ నెంబర్ రేంజ్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. ఆ నెంబర్ తో వెండర్ ని ట్రీట్ చేస్తాము. సిస్టమ్ ఆ నెంబర్ తోనే వెండర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఆ నెంబర్ ని అడుగుతుంది. సో నెంబర్ రేంజ్ క్రియేషన్. సో xkn1, I just updated xkn1 /n xkn1. చూడండి, xkn1 T కోడ్ వెండర్ నెంబర్ రేంజెస్. సో హియర్ ఆల్సో అప్డేటెడ్ సేమ్ థింగ్, xkn1 నెంబర్ రేంజెస్. సో ఓకే, ఈ నెంబర్ రేంజెస్ ని మనం ఎలా అప్డేట్ చేయాలి అనే దానికోసం సేమ్ వెండర్ నెంబర్ రేంజెస్, క్లిక్ ఆన్ ఎడిట్ సింబల్. సో బేసికల్ గా మనకి రియల్ టైమ్ సర్వర్ లో ఈ ఈ డేటా అంతా ఉండదు. సో మన సర్వర్ కి ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా ఎంటీగా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనము న్యూ నెంబర్ రేంజెస్ ని బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని న్యూ నెంబర్ రేంజెస్, వాళ్ళకి బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం 100 నెంబర్స్ ఉంటారా, వెండర్స్ 1000 ఉంటారు, డేటాని బేస్ చేసుకొని నెంబర్ రేంజెస్ లెంత్ అనేది ఇస్తుంది. ఇక్కడ డెమో సర్వర్ లో ఆల్రెడీ డిఫరెంట్ నెంబర్ రేంజెస్ ని అప్డేట్ అయిపోయినాయి. సో మనం ఇప్పుడు న్యూ నెంబర్ రేంజ్ ఇవ్వాలంటే ఇవి ఎవరు క్రియేట్ చేసినా కానీ డెమో సర్వర్లో ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింటాయి. వీటిని డిలీట్ చేయలేరు. డిలీట్ చేస్తే ప్రీవియస్ కంపెనీలో డేటా డిలీట్ అవుతుంది, అగైన్ ఎంట్రీస్ పోస్ట్. సో మనము ఈ కంపెనీకి సంబంధించిన సపరేట్ నెంబర్ రేంజ్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఈ నెంబర్ రేంజెస్ స్టార్టింగ్ లో 01, 02, 4, 5 ఇలా ఉన్నాయి కదా, ఈ డిఫరెంట్ నెంబర్ రేంజెస్ లో ఇవి కాకుండా న్యూ నెంబర్ రేంజెస్ మనం అప్డేట్ చేయాలి. ఈ న్యూ నెంబర్స్ ని తర్వాత ఫ్రమ్ నెంబరు టు నెంబరు ఇక్కడ ఉన్నటివి కాకుండా డిఫరెంట్ నెంబర్ ని ఇవ్వాలి. ఇక్కడ చూడండి, డెమో సర్వర్లు అప్డేట్ చేసిన వాళ్ళు స్టార్టింగ్ 9 సీరియల్ పెట్టారు, అంటే మాక్సిమం 9 సీరియల్తో 9 సీరియల్ సంథింగ్ 9 సియర్స్ ఎండింగ్ విత్ 1002 to 2000. సో మనము నెక్స్ట్ నెంబర్ రేంజ్ ఇచ్చినప్పుడు ఇన్ బిట్వీన్ వీటిల్లోకి రిలవెంట్ లేకుండా న్యూ నెంబర్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది, ఎర్రర్ చూపించదు. లేదంటే వీటిల్లోనే ఏదో ఒక 2 నెంబర్స్ మనం పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకొని మ్యాప్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ 9 సీరియల్ కూడా ఇచ్చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 minute, 9 సీరియల్ ఇచ్చారు, 8 సీరియల్ ఇచ్చారు. ఒక్కసారి లేదంటే డిలీట్ చేస్తే కూడా మళ్ళీ ఎర్రర్ చూపిస్తుందేమో.
9 సీరియల్లో ఎండింగ్ విత్ 100 ఇచ్చున్నారు. ఓకే, 9 సీరియల్లో ఎండింగ్ విత్ 00 అనే నెంబర్ని నేను పిక్ చేసుకుంటాను. ఎండింగ్ విత్ 100 2000 ఉంది. సో గో టు ద న్యూ ఎంట్రీ, ఇంటర్వెల్స్. సో ఈ డొమెస్టిక్, వన్ టైము, ఇంటర్నేషనల్, ఈ 3 వెండర్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నేను మన కంపెనీ నేమ్తోనే ఒకటి ఇస్తాను. డిమార్ట్ ప్రొవిజన్ డొమెస్టిక్ వెండర్ అనుకోండి, లేదంటే ఓకే డివి 9 లాస్ట్ 1 2 3 2000 ఓకే. ఇలా ఈ సీరియల్ నెంబరు ప్రీవియస్ వన్ ఎవరు ఈ సిస్టంలో అప్డేట్ చేయలేదని ఈ నెంబర్ రేంజెస్ ఇస్తుంది. ఎండింగ్ స్టార్టింగ్ 9 సిరీస్తో ఇచ్చి మనకి డెమో సర్వర్లు కాబట్టి ఇలా కన్ఫ్యూజ్ ఉంటుంది. రియల్ టైంలో ఇవి ఏమి ఉండవు, ఎంటీగా ఉంటుంది కాబట్టి సిస్టమ్ మనకి ఇబ్బంది ఉండదు. సో 2001 to 3000. ఓకే, సో మన ఇచ్చిన నెంబర్ రేంజ్ 9 సీరియల్తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ 2001 to 3000 వరకు ఇచ్చాము. ఇది ఏంటి డివి అనేది. సో ఫస్ట్ మనం ఎక్సెల్లో అప్డేట్ చేద్దాం. ఫస్ట్ 3 నెంబర్స్కి సంబంధించి మనం నెంబర్ రేంజెస్ని ఇస్తున్నాం. వెండర్ గ్రూప్స్ అయింది, నెంబర్ రేంజెస్ డివి అంటే డొమెస్టిక్ వెండర్. సో నెంబర్ రేంజెస్ 9 సంథింగ్ 000 2001 to 3000 ఈ సీరియల్ నెంబర్ రేంజ్ ఇచ్చాను. నెక్స్ట్ ఐవి ఇంటర్నేషనల్ వెండర్స్కి ఏం చేయాలి, 9 సేమ్ సీరియల్ 3001 to 4000. నెక్స్ట్ వన్ టైం ఓవి, వన్ టైం వెండర్కి సంబంధించి 9000 4001 to 5000. సో ఇలా నెంబర్ రేంజ్ని నేను పిక్ చేసుకొని ఈ నెంబర్ రేంజ్ ప్రకారం మ్యాప్ చేసుకుంటాను. సో ఈ 9000 డివి ఇచ్చాను. సో అగైన్ ఐవి. సో క్లిక్ ఆన్ ద ఇంటర్వెల్స్, వన్ సేవ్ చేద్దాము. సో ఇంటర్వెల్స్ ఐవి ఇంటర్నేషనల్ వెండర్ 9000 1 2 3 4 3001 9000 1 2 3 4 4000. ఎంటర్.